వాళ్ళని అడిగితే అందరూ రాష్ట్రపతి ఆమోదం వద్దాను. నువ్వు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఏం చేసినవో, ఎన్ని ఆలోచించి పెట్టినవో మాకు సంబంధం లేదు. తెలియదా? నువ్వు రాష్ట్రపతి మోకాళ్ళ మీద పడి అడుగుతారా, ప్రధానమంత్రి మోకాళ్ళ మీద అడుగుతారా, అది మాకు సంబంధం లేదు. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, ఇచ్చిన తర్వాతనే మీరు ఎన్నికలు రావాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరమ దోషిగా ఇక మళ్ళీ జీవితంలో మీకు అధికారం అనేది ముఖ్యమంత్రి గారు చెప్తా ఉండు, వాళ్ళకి 2 టర్ములు వీళ్ళకి 2 టర్ములు, మీ టర్మే లేదు, ఇక ఈసారి అయిపోయింది, వచ్చేది బీసీల టర్మే. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడి, ఇప్పుడు మా వాళ్ళకి 42% రిజర్వేషన్ లేనిది నేను ఏ క్యాలెండర్ గురించి మాట్లాడాలి? ఎవరి ఉద్యోగాలు భర్తీ చేయమని? నేను రాసిన పుస్తకం ఉంది కదా, రేపటి నెలలున్నాను రిలీజ్ చేస్తా పుస్తకం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా కొంప ముంచినేమని అనేది. రైట్గా తెలంగాణలోని బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెరిగిందా తగ్గిందా? తగ్గింది అని 64% మంది, పెరిగిందని 36% మంది అభిప్రాయపడతా ఉన్నారు. చూడండి, మీరు బీసీలను మోసం చేస్తే అది ఏ పార్టీ, ఎవడు, ఏం కథ ఏమీ చూడం, నామరూపాలు లేకుండా చేస్తాం ఆ పార్టీలను ఇక్కడ.